హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మేము వాడపల్లి వెళ్తున్నాము. వాడపల్లి వెళ్ళే దారిలో ఓబలంకులో గ్రామ దేవత అయిన అంకాలమ్మ తల్లి అండి. ఈవిడిని అయితే మేము దర్శనం చేసుకుని వెళ్తున్నాము. గుడి అయితే కట్టేసి ఉన్నదండి. అమ్మవారిని సాధ్యమైనంత వరకు మీకు చూపిస్తున్నాను, చూడండి. అంకాలమ్మ తల్లి అమ్మవారండి. రావులపాలెం నుంచి వాడపల్లి వెళ్ళే దారిలో రోడ్డు మీద అయితే ఉంటారు, పక్కనే ఉంటారు. శ్రీ చైతన్య కాలేజీ పక్కన, బొంకు పక్కనండి. మేమైతే ఇప్పుడు వాడపల్లి వెళ్తున్నాము. వాడపల్లి అండి. ఈరోజు అయితే చాలా రద్దీగా ఉన్నది, శనివారం కాబట్టి. మేమైతే ఇప్పుడు వాడపల్లి గుడి పక్క నుంచి అయితే తలనీలాలు ఇవ్వడానికి అయితే వెళ్తున్నానండి నేను, గోదావరి గట్టుకి. ఇదంతా కూడా మంచి షాపింగ్ అది చేసుకోవడానికి, ప్రదక్షిణాలు చేసుకునే రోడ్డు అండి ఇది. చూడండి, మీరు కూడా వాడపల్లి ఎలా ఉంటుంది చూడని వాళ్ళు అయితే చూడండి. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా రాని వారు ఉంటే కనుక నా వీడియో అయితే మీరు చూపిస్తారని ఆశిస్తున్నాను. రాని వారికి వాడపల్లి ఎలా ఉంటుంది అనేది చూపిస్తే బాగుంటుందండి. నాకు సాధ్యమైనంత వరకు వాడపల్లి ఎలా ఉంటుంది, గుడి ఎలా ఉంటుంది, తలనీలాలు ఎక్కడిస్తారు, గోదావరి గట్టు అన్నీ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. కొంచెం పెద్దదిగా ఉంటుంది, చూడండి. శ్రీను చిన్ని 5648 నా యూట్యూబ్ ఛానల్ అండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తలనీలాలు ఇచ్చేది ఇక్కడేనండి, గోదావరి గట్టు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉంటుందండి. ఇక్కడైతే రైతులు చాలామంది ఉంటారు. ఇక్కడ పువ్వుల తోటలు మరియు కూరగాయల తోటలు అన్నీ కూడా ఉంటాయండి. తక్కువ ధరలకి ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు వీళ్ళు. చూడండి, కనకాంబరాల తోట అండి అది. కూరగాయలు కూడా ఇక్కడ తాజా కూరగాయలు అమ్ముతారండి. పువ్వులు, నర్సరీలు, పూల మొక్కలు అన్నీ కూడా ఇక్కడైతే అమ్ముతారు. కేశఖండనశాల అండి. గోదావరి అండి. గోదావరిలో స్నానం చేయొచ్చు. మరియు బయట అయితే పైప్ లైన్లు ఉంటాయి, వాటర్ లైన్లు, అక్కడ కూడా మీరు స్నానం చేయొచ్చు. ఇక్కడ నుంచి చూస్తే రావులపాలెం బ్రిడ్జి అయితే మీకు కనిపిస్తుందండి. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. రావులపాలెం బ్రిడ్జి అయితే కనిపిస్తుందండి మీకు ఇక్కడ నుంచి. పైప్ లైన్ ద్వారా అయితే గోదావరి వాటర్ స్నానాలు చేయడానికి పైకి అయితే అలా వెళ్తుందండి. పైప్ లైన్ ద్వారా గోదావరి వాటర్లోంచి పైన అయితే స్నానం చేస్తారు. ఇక్కడైతే పడవలు కూడా ఉంటుందండి. మనమైతే ఇప్పుడు స్నానం చేసి వినాయకుడి గుడికి అయితే వచ్చానండి. ఇక్కడ వినాయకుడి గుడి అయితే ఉంటుంది పైన. స్నానం చేసిన తర్వాత స్వామివారికి మేమైతే ఇక్కడ దర్శనం చేసుకుని, కొబ్బరికాయ కొట్టి స్వామివారికి ముందుగా దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటున్నాము. అలాగే ఎవరైనా సరే తలనీలాలు ఇవ్వాలనుకున్న వారైతే పక్కనే వినాయకుడి గుడి ఉంది, చూడండి. నా ఛానల్లో అయితే ఎక్కువ దేవుడి గుడిలో చిన్నపిల్లల వీడియోలు అయితే పెడతానండి.
మేమైతే ఇప్పుడు లైన్లోకి వచ్చాము. స్వామివారి దర్శనానికి అయితే మినిమం 2 గంటల నుంచి 3 గంటల వరకు పడుతుందండి. ప్రతి శనివారం కూడా. ఉత్తి రోజుల్లో అయితే మామూలు అరగంట అయితే అయిపోతుంది. శనివారం ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు. 3 గంటలు పడుతుందండి దర్శనానికి ఫ్రీ లైన్లో. స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తులసి మాలలు అయితే పక్కన ఉత్సవ విగ్రహాలకు అయితే వేస్తారండి. అవి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి గుమ్మాలకు కట్టుకుంటారు. ఏ ఆలయంలోనైనా సరే స్వామివారి ఫోటోలు వీడియోలు తీయటం చాలా కష్టమండి. కానీ పెద్దవారు ఎవరైనా రానివారు దర్శనం చేసుకుంటారని నాకు సాధ్యమైనంత వరకు దేవుడి వీడియో అయితే తీస్తాను. పెద్దవారి రానివారి దర్శనం కలగాలనే ఉద్దేశంతో నేను తీస్తూ ఉంటానండి. నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఎవరైనా దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటే చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఛానల్ పెట్టాను. స్వామివారి దర్శనానికి ఇంకా చాలామంది అయితే ఉన్నారండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్కడికక్కడ లైన్లు మరియు వంతెనలు నిర్మించారు భక్తులకి వీలుగా ఉండడానికి. ఇక్కడ కౌంటర్ దగ్గర అయితే లడ్డూ కోసం చాలామంది పెద్ద లైన్లో ఉంటున్నారండి. కాంప్లెక్స్ దగ్గరలో మరియు షాపింగ్ హాల్లో అయితే లడ్డూ కౌంటర్ వేరేది ఉంది. అక్కడైతే తక్కువ జనం ఉండి ఖాళీగా ఉంటుంది, గమనించండి. లడ్డూ కౌంటర్లు కూడా 2 ఉన్నాయండి. బండి పార్కింగ్ అండి. ఇది కాంప్లెక్స్ దగ్గరే ఉంటుంది. ఇది కూడా అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీను చిన్ని 5648. గుడి బయట షాపింగ్ అండి ఇదంతా కూడా. శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. పెద్దవారు ఎవరైనా చేసుకోవాల్సిన వారు వయసులో కొంచెం పెద్ద అయిన వాళ్ళు అయితే సాయంత్రం బాగా దర్శనం అవుతుందండి. వాడపల్లి నుంచి ప్రతి ఊరు కూడా శనివారం నాడు బస్సులు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. చిన్న పిల్లలతో ఉన్నవారు, కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయితే సాయంత్రం అయితే దర్శనం మీకు ఫ్రీ, చాలా సులువుగా అవుతుందండి. స్వామివారికి ఇక్కడ 7 వారాలు అయిన తర్వాత ఎవరైనా మొక్కుకుంటే ఇక్కడ ఇలా ఇటకలు పెట్టి స్వామివారిని దర్శనం చేసుకుంటారండి.